కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఆర్టీసీకి అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ హయాంలో కార్మికుల మీద దౌర్జన్యం చేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారన్నారు. రోడ్డు భద్రత మా ప్రాధాన్యత అనే ఆవిష్కరించిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ఇంకా పెద్దలందరికీ ధన్యవాదాలతో వందలాది మంది వెంచేశారు. అందరూ కలిసి మరి మనం సాధించిన విజయాలు అదిగో ఇది మన రవాణా శాఖ, మన ఆర్టీసీ. ముఖ్యమంత్రి గారు నిన్న సభలో కూడా చెప్పారు, మహిళల కోసం ఇంతవరకు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఒక వెలుగును నింపే కార్యక్రమంగా ఈ మహాలక్ష్మి అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు 43,000 కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసింది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల కృషి, త్యాగాలు, భార్య బిడ్డలతో ఉపవాసం బండైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఉక్కు సంకల్పంతో ఆనాడు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు జంగు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆర్టీసీ కార్మికులు విజయం సాధించిందని చెప్పడానికి ఎవరికి బేసజాలు ఉండాల్సిన పని లేదు. ఇవాళ సింగరేణి కార్మికులు వెలుగులు విరజిమ్మే నల్ల బంగారం ఉత్పత్తిని ఏ విధంగా నిలుపుదల చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, విద్యుత్ కార్మికులు వేలాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, ఆర్టీసీ కార్మికులు అందరికంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం 43,000 మంది కుటుంబాలు ఉపవాసం పండుకొని తెలంగాణ ఉద్యమ బాట పట్టిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నాకంటే ముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరరావు గారైనా, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేనైనా బాధ్యతాయుతంగా రవాణా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది.